నమస్తే, వెల్కమ్ టు పీజే న్యూస్. పటాన్చెరువు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ముఖ్యంగా పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఎవరైతే ఉన్నారు, ఆయన గతంలో ఇటు కాంగ్రెస్ పార్టీ ఆయన ఫస్ట్ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో గెలిచినప్పటికీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని ఆయనపై అనర్హత వేటు పిటిషన్ కూడా దాఖలైంది. దానికి సంబంధించి ఆయన గతంలో ఇటు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండి ఆ తర్వాత కొన్ని రోజులు సైలెంట్ గా ఉండి ఎప్పుడైతే స్పీకర్ క్లీన్ చీట్ ఇచ్చారో ఆ తర్వాత మెల్లమెల్లగా ఇటు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపే ఆయన మొగ్గు చూపుతూ వస్తున్నారు. ఇక పటాన్చెరువు నియోజకవర్గంలో గతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి ఉన్న నాయకులు కాట శ్రీనివాస్ గాని లేదంటే నీలం మధు గాని వీళ్ళందరూ కూడా గూడెం మహిపాల్ని కలుపుకొని పోలేదు. ఎప్పుడు కూడా ఆయన్ని సపరేట్ చేస్తూనే ఉన్నారు. ఇక ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా ఆయన ఇన్వాల్వ్ అవ్వడం జరగలేదు. అంటే వీళ్ళు ముఖ్యంగా ముందు నుంచి కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి ఆయన దగ్గరికి రానియలేదు. ఇక దీనికి సంబంధించి ఆయనపై క్లీన్ చీట్ వచ్చిన తర్వాత రీసెంట్ గా ఏదైతే ఈ మున్సిపల్ ఎన్నికలు ప్రచారం జరుగుతున్న సమయంలో ఆయన మొన్న రీసెంట్ గా కూడా ఇటు ఒక ఒక దగ్గర మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీనే గెలిపించుకోండి, నేను గతంలో తప్పు చేశాను, బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందంటూ ఆయన చివరిగా మాట్లాడడం జరిగింది. ఇక ఇప్పుడు ఆయన మాటలు అనుగుణంగానే ఇటు పటాన్చెరువు నియోజకవర్గంలో ఉన్న 5 మున్సిపాలిటీలు ఇటు ఇస్నాపూర్ కావచ్చు, లేదంటే బానూరు కావచ్చు, గడ్డి పోచారం కావచ్చు, ముఖ్యంగా ఈ 5 మున్సిపాలిటీలు ఏవైతే ఉంటాయో ఆ 5 మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ పార్టీనే తన సత్తా చాటుకుంది. ఇక ఈ 5 మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ పార్టీ జెండానే ఎగరబోతుంది. ఇక దీంతో ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. అంటే ముఖ్యంగా ఇటు పటాన్చెరువు నియోజకవర్గంలో ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ ఇటు గూడెం మహిపాల్ రెడ్డి ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ ఆయన మాత్రం చివరి క్షణాల్లో అంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి, బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుందంటూ ఆయన మాట్లాడడం. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇటు హరీష్ రావు ఇటు ముఖ్యంగా పటాన్చెరువు నియోజకవర్గానికి వచ్చి ప్రచారం చేయడం కూడా ఇటు పటాన్చెరువు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి పెద్ద ప్లస్ పాయింట్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే హరీష్ రావు ఎక్కడికి వెళ్ళినా ఆయన ఎక్కడ ప్రచారం చేసినా ఖచ్చితంగా అక్కడ గెలుపుడంకా మోగాల్సిందే, అది ఏ నియోజకవర్గం అయినా సరే. అంటే ఆయన అలాంటి ఒక పక్కా ప్రణాళికతో ఒక పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తాడు. ఇక ఆయన అక్కడ వచ్చి ప్రచారం చేయడము, ఇటు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి నీలం మధు కావచ్చు, లేదంటే కాట శ్రీనివాసరావు వీళ్ళంతా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ శత విధాలా ప్రయత్నించినప్పటికీ అటు 5 మున్సిపాలిటీల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీనే గెలిచింది. మరి ఇక ఈ గెలుపుతో ఇటు గూడెం మహిపాల్ రెడ్డి మళ్ళీ బీఆర్ఎస్ అంటే ఆయన ఇప్పటికీ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నాడు. ఆయన మాటలు అది క్లియర్ కట్ గా అర్థమవుతుంది. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో అక్కడక్కడ వెళ్తూ ఉన్నప్పటికీ ఆ తర్వాత మొత్తానికే ఆ కార్యక్రమాలకి వెళ్ళడం బంద్ చేసిండు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గురించే ఆయన అంటే బీఆర్ఎస్ పార్టీకి సపోర్టెడ్ గా మాట్లాడుతున్నాడు. ఇప్పుడేమో ఆయన మాటలకు అనుగుణంగానే 5 మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ పార్టీనే గెలిచింది. మరి ఇక దీంతో ఇటు బీఆర్ఎస్ పార్టీ వైపు ముఖ్యంగా ఆ నాయకులను కలవడం కానీ ఆ కార్యక్రమాలలో పాల్గొనడం కానీ ఇలాంటివి ఏమన్నా గూడెం మహిపాల్ రెడ్డి చేస్తారా, లేదంటే ఎలాగైనా అంటే విజయం సాధించినప్పటికీ ఇది మాత్రం గూడెం మహిపాల్ రెడ్డి తన ఖాతాలోనే వేసుకుంటాడు. ఎందుకంటే ఇటు ఆయన ప్రచారం చేసినప్పుడు కానీ ముందు నుంచి దూరంగా ఉంటూ వస్తున్నప్పటికీ చివరిలో మాత్రం ఆయన మాత్రం బీఆర్ఎస్ పార్టీ వైపు నిలబడ్డాడు. బీఆర్ఎస్ పార్టీ వైపే అంటే ప్రజలకు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచే గెలవమని, బీఆర్ఎస్ పార్టీనే గెలిపించమని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి దీంతో ఇటు పటాన్చెరువు నియోజకవర్గంలో ఎంతో గట్టిగా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా ఈయన అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉండి మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా మాట్లాడుతున్నప్పుడు కూడా ఇప్పుడైనా సరే బీఆర్ఎస్ పార్టీనే గెలవడం జరిగింది. దీంతో రానున్న రోజుల్లో ఇటు ముఖ్యంగా పటాన్చెరువు నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అభివృద్ధి చేస్తుంది. ఖచ్చితంగా అభివృద్ధిలో బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది. ఈ 5 మున్సిపాలిటీలే కాదు వచ్చే జీహెచ్ఎంసీలో కూడా బీఆర్ఎస్ పార్టీనే గెలవబోతుంది అన్నట్టుగా బీఆర్ఎస్ శ్రేణులు గట్టిగా మాట్లాడుతున్నారు. మరి దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.